మిద్దె తోటలో సొంతంగా పెంచుకుంటున్న కూరగాయలు, పండ్లు అవి ఆరోగ్యానికి చేస్తున్న మేలును గుర్తించాక ఎందరో ఔత్సాహికులు మొక్కల పెంపకానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో విస్తరిస్తున్న మిద్దె సాగు సంస్కృతి ఇప్పుడు పల్లెలకు చేరువవుతోంది. పెరటని, డాబాలను రకరకాల మొక్కలతో నింపేస్తున్నారు. వారి అభిరుచులకు తగ్గట్లుగా అలంకరణ మొక్కలు, అరుదైన మొక్కలకు సైతం స్థానం కల్పిస్తున్నారు. మొక్కల పెంపకంపై ఉన్న మమకారంతో తన ఇంటిని నింపేయడమే కాదు, ఎన్నో బహుమతులను అందుకున్నారు కృష్ణా జిల్లా వణుగూరు గ్రామానికి చెందిన మహిళ. తన నందనవనాన్ని ఎలా తీర్చిదిద్దారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మొక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఈమె కొల్లు అనసూయ. కృష్ణా జిల్లా వణుకూరు స్వగ్రామం. 2.5 సంవత్సరాల క్రితం ఆకుకూరలతో ప్రారంభమైన పెంపకం నేడు కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలకు విస్తరించింది. ఇంటి ఆవరణలో ఉన్న అందమైన మొక్కలు సాదరంగా ఆహ్వానం పలుకుతాయి. ఇక మేడపై ఓ నందనవనాన్ని సృష్టించారు అనసూయ. పెంపకం పూర్తిగా సేంద్రియం. ఇందుకోసం వంటింటి వ్యర్థాలతో పాటు కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. మిద్దె సాగులో ఈమె చేసిన కృషికి బహుమతులు సైతం వరించాయి. ఇలా మొక్కలను పెంచటం వల్ల ప్రత్యేకమైన వ్యాయామాలేవీ అవసరం లేదని, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరటం ఎంతో సంతృప్తిని ఇస్తుందంటారు అనసూయ. నేను 2 సంవత్సరాలన్నర అవుతుందండి మొదలుపెట్టి. స్టార్టింగ్లో మళ్ళు కట్టించుకున్నానండి. తర్వాత ఏమో కొన్ని 100 రూపీస్ టబ్బులు ఉంటాయి, కూలర్ టబ్బులు ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకున్నానండి. కూలర్ టబ్బులు ఏమో ఆకుకూరలకి, 100 రూపీస్ టబ్బులు ఏమో ఫ్రూట్ మొక్కలకు పెట్టుకున్నాను. 50 రూపీస్ టబ్బులు ఏమో కొత్తిమీర ఇట్లాంటి చిన్న చిన్న పుదీనా అట్లాంటికి ఉపయోగించుకున్నాను. ఈ మధ్యకాలంలోనే హాఫ్ డ్రమ్ములు పెట్టుకున్నానండి. 200 లీటర్ తెచ్చుకొని హాఫ్ చేసుకొని అందులో ఫ్రూట్ మొక్కలు పెట్టుకున్నాను. చుట్టూతోనేమో అంతర పంటగా వేసుకుంటున్నాము. బీరతీగలు అవి పాకటానికేమో అది కట్టించుకున్నానండి. ఫస్ట్లో నేనండి ఆకుకూరలతో స్టార్ట్ చేశానండి. తర్వాత ఏమో మెల్లమెల్లగా కూరగాయ మొక్కలు బెండని, బీరని, చెట్టు చిక్కుడు, మిర్చి, టమాటా, ఆగాకర, కాకర, సొర ఇట్లా కూరగాయ మొక్కలు అన్నీ మేము తినే వరకే పెంచుకుంటున్నామండి. తర్వాతనే ఫ్రూట్ మొక్కలు మొదలు పెట్టామండి. ఫ్రూట్ మొక్కలు కూడా కాపు బాగానే వస్తున్నాయి. కొంచెం వాటికి పెద్ద డ్రమ్ములు ఇచ్చుకుంటున్నాను. స్లాబ్ మీద పెడితే స్లాబ్ పాడవుద్ది, మనం ఊడ్చుకోవాలన్నా కడుక్కోవాలన్నా వీలుగా ఉండదని స్టాండ్లు చేయించేసుకున్నాం ఒకసారి. మందారాలండి హైబ్రిడ్ 18 రకాలు ఉన్నాయండి. అన్ని ముద్ద, రెక్క. నాటి ఏమో 8 రకాలు, కింద 7 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, టెర్రస్ మీద ఒకటి ఉంది. రోజు పూలు ఏం తక్కువ అండి, అవి కొంచెం బతకట్లేదని తగ్గించేశాను. ఆర్నమెంటు ప్లాంట్స్, 100 వారాలు కూడా 2 ఉన్నాయి. ఇంకా కనకంబరాలని, మల్లెని చాలా వెరైటీలే ఉన్నాయండి. ఈ రోడ్ సైడ్ అందంగా ఉంటుందని అట్లా పెట్టుకున్నాం. కింద అన్ని పూల మొక్కలే పెట్టుకున్నాం. ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ ఒకటి ఉంది, జామ్ ఉంది, సీడ్లెస్ జామ్ ఉంది, కింద ద్రాక్ష కూడా ఉంది, పైకి ఎక్కిస్తున్నాం దాన్ని. చలికాలంలోనేమో ఏమేమి పండుతాయో అవి పెట్టుకుంటానండి. టమాటా ఒకటి, బెండ ఒకటి, ఆకుకూరలు, కాకర, ఆగాకర కాపు అయిపోయింది, సీజన్ అయిపోయింది దానికి. మా కూరగాయలు మేమే పండించుకుంటాం. నేను బయట కొంటాం తక్కువ. మేము వారంకి 5 రోజులు మా మిద్దె తోటలో పండి మేము తింటాం. ఎప్పుడైనా 1 రోజు 2 రోజులు అట్లా కొనుక్కుంటాం. ఆకుకూరలో సక్సెస్ అయినప్పుడు కూరగాయలు, ఇక దాంట్లో సక్సెస్ అయినప్పుడు ఇక ఫ్రూట్ మొక్కలు అట్లా పెంచుకోవచ్చు. నేను కూడా అట్లాగే చేశాను. ఈ మధ్య రోజ్ సొసైటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. విజయవాడ టెర్రస్ గార్డెన్ అని, దానికి గ్రూప్ తరఫున బెస్ట్ గార్డెనర్గా అవార్డు ఇచ్చారండి. నాకు 2 అవార్డులు వచ్చాయి. చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇంకా పెంచుకోవాలి, ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా ఇలాంటి ప్రైజులు చాలా తెచ్చుకోవాలని చాలా ఆనందంగా ఉంటుంది. ఇందులో నేను 4:30కి వస్తానండి. ఇక టైం తెలియదండి నాకు. ఇందులో పని చేస్తుంటే అసలు చీకటి పడేదాకా ఉండిపోతా. అంటే మొక్కలు కలుపు మొక్కలే తీసుకొని, ఎరువులు వేసుకొని, నీళ్ళే పట్టుకొని ఊడ్చుకోవడం, ఇట్లా చీకటి పడే వరకు. అసలు ఎప్పుడు చీకటి పడ్డాక ఇంకా కనబడట్లేదు అనుకున్న టైంలో వెళ్ళిపోతా కిందకి. ఇదివరకు అంటే కొంచెం నిద్ర అది పట్టేది కాదు నాకు. ఇది ఒక ఎక్సర్సైజుల కింద ఉపయోగపడుతుంది.
నేను వాకింగ్కి వెళ్ళను, నాకు ఇక్కడే సరిపోద్ది. వాకింగ్లు ఎక్సర్సైజ్లు అన్నీ ఇక్కడే సరిపోతాయి.